ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడబోతున్నాము. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే ఇంటి నుండి వచ్చారు, ఒకే తండ్రిని కలిగి ఉన్నారు, ఒకే రాజ్యములో ఉన్నారు, ఒకే సంబంధులుగా పిలవబడుతున్నారు. కానీ ముగ్గురు జీవితాల్లో ముగ్గురికి వ్యత్యాసమైన ప్రతిఫలము కలుగుతుంది. ప్రతిఫలం అన్నదప్పుడు వారి జీవిత అంతము ఒకరికి మేలు, ఇద్దరికి నష్టము. దేవుని వాక్యంలో నేను చెప్పేదలుచుకున్నది దావీదు కుటుంబం నుండి. బైబిల్లో చూస్తే మొదటగా 2 సమూయేలు 18:18 చదువుదామండి. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని అబ్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరిట నిలువబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టి ఉండెను. అబ్షాలోము. మొదటగా అబ్షాలోము ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. అబ్షాలోము అందగాడు, ఎంతో సుందరంగా కనబడే వ్యక్తి, హ్యాండ్సమ్ పర్సన్. బట్ ద కాంట్రాస్ట్ ఇస్ వాట్? హీ వాజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ అవుట్వర్డ్లీ, బట్ విత్ అన్ అగ్లీ హార్ట్ ఇన్సైడ్. బయటికి ఎంత సుందరంగా కనబడ్డాడో హృదయం అంతా అసహ్యంగా ఉంది. అసహ్యమైన హృదయం ఎలాగ ప్రారంభమైంది? అబ్షాలోము ఇంట్రొడక్షన్ వస్తే తామర్ తన చెల్లిని తన సొంత హాఫ్ బ్రదర్ అంటాడు. అతడు రేప్ చేశాడని తన సొంత బ్రదర్ అని అబ్షాలోము రాజుకు వార్త తెలియజేశాడు. రాజుకు వార్త తెలియజేసిన తర్వాత రాజు కోపపడ్డాడు, కానీ ఏదన్నా చేశాడా? చేయలేదు. ఇతడికి ఏమైంది? రాజు చేయలేనిది నేను చేస్తా. వీరు చాలా డేంజరస్ పీపుల్, జాగ్రత్త. ఈ లోకల్లో కూడా చూడండి, కొన్ని హత్యలు చూస్తే న్యాయం ఏమి చేయలే, కోర్టు ఏమి చేయలే, పోలీసులు ఏం చేయలే, నేనే చంపేసా. ఐ విల్ టేక్ ఇట్ ఇంటూ కంట్రోల్, ఐ నీడ్ కంట్రోల్. అహంకారులు జాగ్రత్త. ఈరోజు చంపేంత వరకు క్రియలు వెళ్ళరేమో, కానీ అహంకారం మీలో ఉందా పరీక్షించుకోవాలంటే వాడు నా గురించి ఇలా మాట్లాడతాడా, ఆ వ్యక్తిని నేను ఇస్తాను రిప్లై ఉండు, నేను పెడతాను కౌంటర్ ఉండు, నేను అంటాను మాటలు ఉండు. ఎంత ధైర్యం ఉంటే ఇలా చెప్తారో నేను చెప్తాను ఉండు. ఇట్ ఈస్ ద సేమ్. ఆపర్చునిటీ వచ్చి ఎక్స్టెండ్ డ్రైవ్ చేస్తే యాక్షన్ అది ఉంటుంది. ఈయన ఏం చేస్తాడంటే అబ్షాలోము ఎవడైతే పాడు చేశాడో వాడిని చంపేశాడు. అది ఎలాగా? దానికి ఒక కుట్ర పన్ని, ఒక ప్లాన్ వేసి, రాజకుమారులందరిని రమ్మని మంచిగా రాజుతో రిక్వెస్ట్ పెట్టి, హీ ప్లాన్డ్ ద డిస్ట్రక్షన్, రివెంజ్ టేకింగ్. వీరు అకస్మాత్తుగా చేయరు, ప్లాన్ చేసి కుట్ర పంతారు. వారంతా స్ట్రాటజీ ఆలోచిస్తారు, ఏది తేడా కొట్టకూడదు, అనుకున్నట్టుగా జరగాలి. దాని తర్వాత అబ్షాలోము గురించి చూస్తాము. అబ్షాలోముకి పిల్లలు లేరంట, కుమారుడు లేడు. ఆ రోజుల్లో కుమారుడు అంటే రాజు తర్వాత రాజు అవుతానికి అవకాశం ఉంది. అబ్షాలోము మనసంతా ఆయన రాజు అవ్వాలని. ఎందుకంటే రాజు చేయలేని పని నేను చేశాను, ఆ రాజు న్యాయం చేయలేదు కాబట్టి రాజు న్యాయం నేను చేశాను, ఆ రాజు ఉండాల్సిన అవసరం లేదు, నేను వస్తాను, దాని తర్వాత నా వంశం ఉండాలి. కానీ ఆయనకి దేవుడు బిడ్డలు కుమారుని ఇవ్వలేదంట. కుమారుడు లేడు కాబట్టి ఆయన ఏం చేశాడంట, 66 అడుగులు ఆయన విగ్రహాన్ని కట్టుకున్నాడంట. ఎందుకు కట్టి పెట్టాడు? ఎందుకంటే అందరూ ఆయన పొగడాలి. ఆ రోజుల్లో ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే 2 విషయాలు. ఒకటి, కుమారులు అంటే జనరేషన్ని చెప్పుకుంటూ వస్తారు, లేకపోతే ఆ వ్యక్తి గురించి రాయబడాలి, లేకపోతే ఆ వ్యక్తి విగ్రహమో ఆయన కట్టడమో ఏదైనా కనబడాలి. ఆయన రాజ్యము కట్టలేదు, కానీ ఆయన సొంత ఇమేజ్నే కట్టుకున్నాడంట. ఈరోజు చాలామంది జీవితంలో కూడా దే లైక్ టు బిల్డ్ దర్ ఓన్ ఇమేజ్. ఐ వాంట్ క్వశ్చన్ యూ టుడే, హూజ్ ఇమేజ్ డు యూ బిల్డ్? మీలో క్రీస్తు కనబడుతున్నాడా? మీలో మీ విగ్రహం కనబడుతుందా? People can see Christ in your life, or people are seeing your self image. నీవు ఎంత గొప్ప, నీవు ఎంత ధనవంతుడివి, నీకు ఏం పేరు ఉంది. దాని తర్వాత చూస్తాం అబ్షాలోము జీవితంలో తను ఏం చేశాడంటే, మొదటిగా న్యాయాధిపతికి ఉంటానన్నాడు, రెండోదిగా సింహాసనం కొరకు పోరాడాడు. 2 సమూయేలు 15:9-10 చదువుదామండి. రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చిన గనుక అతడు లేచి హెబ్రోనుకు పోయెను. అబ్షాలోము మీరు బాకానాదము వినినప్పుడు హెబ్రోనులో అబ్షాలోము ఏలుచున్నాడని కేకలు వేయాలంట. అబ్షాలోము ఏలుచున్నాడు, నిజంగా ఏలుతున్నాడా? లేదు. పుకారులో
రూమర్స్, దే క్రియేట్ రూమర్స్. ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి రూమర్ చెప్తున్నాడంటే అబ్షలోము ఆత్మ పనిచేస్తుంది. జాగ్రత్త, నాశనమే. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ యూ టు టాక్ సంథింగ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అబౌట్ అనదర్ పర్సన్? ఈరోజు ఎంతో మంది ఇతరుల గురించి రూమర్స్ మాట్లాడుతున్నారు. నీకు అక్కర్లేని మాటలు, నీకు తెలియని మాటలు, నువ్వు చూడని మాటలు, లేనిది కలిపి పెట్టి మాటలు. దేవుడు లెక్క అడుగుతాడు. అది మాత్రమే కాదు, నీ అంతాన్ని నీవు నిర్ణయించుకుంటున్నావు. అబ్షలోము ఎలాంటి వ్యక్తి అంటే, ఎలాగంటే అలాగా దావీదుకి విరోధంగా తిరిగినవి. దావీదు ఏం అన్యాయం చేశాడు? అబ్షలోము కోపం అంటా ఒకటే, నాకు నువ్వు న్యాయం చేయలేదు కాబట్టి నువ్వు రాజుగా ఉండటానికి పనికిరావు. నాకు జరగాల్సింది నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు నా తండ్రిగా ఉండటానికి పనికిరావు. అది మాత్రమే కాదు, నీ స్థానాన్ని నేను తీసుకుంటా, నీ బదులుగా నేను ఉంటా. ఈ అబ్షలోము ఆత్మ చూడాలండి, చాలా మోసకరమైంది. ఇలాంటి ఆత్మలు ఉన్నదప్పుడు చివరికి అబ్షలోము అంతము చూస్తే ఏమైంది చెప్పండి? హీ వాజ్ ద హ్యాండ్సమ్ మ్యాన్ అన్నదప్పుడు ఆయనలో హ్యాండ్సమ్నెస్కి మొదట డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి తెలుసా? గిరజాలలు, పొడుగు జుట్టంట. తన అంతానికి ఎలాగొచ్చింది? ఆ జుట్టు ఆ చెట్లలోకి, బ్రాంచెస్లోకి ఇరుక్కునేటప్పుడు చూశాడంట, దొరికాడరా నాకు, ఇలాంటి వాడు బ్రతుకుతామే వేస్ట్ అని చంపేశారు. తన అంతము ఎంత ఘోరంగా పోయిందంటే అంత ఘోరంగా పోయింది. రెండో రకమైన మనుషులు వేషధారులు, ఫేకర్స్. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది ఎవర్రా అంటే ఫేకర్స్, కావాల్సినంత వేషధారులు. యేసుప్రభు అంటాడు, యూ హిపోక్రేట్స్ అంటారు. వేషధారులను ఏమంటాడు? ఒరే యూ హిపోక్రేట్స్, మీరు బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా ఉన్నారు మీరు. ఇలాంటి వారంటే దేవుడికి ఎంతో అసహ్యం అండి. దావీదులో ఒక కుమారుడు చూస్తే అబ్షలోము అహంకారంతో చచ్చాడు. రెండో వాడు ఎవరు తెలుసా? వీడు ఇంపోజర్, ఫేకర్, వీడు మోసగాడు, వీడు వేషగాడు, లేనిది ఉన్నట్టుగా చూపించుకోవాలండి, దొంగ, దోపిడిగాడు వీడు. ఎవరంటే మొదటి రాజులు 1:5 చదువుదామండి. హగ్గీతు కుమారుడు అదోనియా. ఎవరంట? హగ్గీతు కుమారుడు అంటే హగ్గీద్ అనేది దావీదు భార్య, వన్ ఆఫ్ హిస్ వైఫ్స్. ఆమె కుమారుడు ఎవరంట? అదోనియా. ఆయన ఎవరంట? చదవండి. గర్వించిన వాడై నేనే రాజునవుతున్నాను అనుకొని, అబ్బా నేనే రాజునవుతా. ఆయనకేమో నేనే రాజునవుతా, ఈయనేమో నేనే రాజునవుతా, అందరూ రాజు తర్వాత నేనే రాజు. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఆయన రాజును అవుతాను అన్న దానికి చూస్తే ఆయనకి రాజు అవుతానికి అర్హత ఉందా? వాస్తవానికి ఉంది, రాజకుమారుడు కదా. రాజకుమారుడు ఎప్పటికన్నా రాజు అయ్యే అవకాశం ఉంది. కానీ నేనే అవుతానని ఏంటి షూరిటీ? ఎందుకంటే అబ్షలోముకి గ్రహించుకోలేదు, ఈ వ్యక్తి గ్రహించుకోలేదు. ఎవరు రాజుల్ని నిర్ణయిస్తారో, ఎవరు రాజుల్ని నిర్ణయిస్తాడో దేవుడు మాత్రమే. యూ థింక్ ఇట్స్ యువర్ ఓట్? నో. ఇట్ ఈస్ థింక్ యువర్ చాయిస్? నో. ఇట్ మైట్ బి ఆల్ యువర్ ఎఫర్ట్స్, బట్ ఇన్ ది ఎండ్ దేవుడు చిత్తం మాత్రమే జరుగుతుంది. ఈయన వ్యక్తి ఏమంటే ఆయన గర్వించి అహంకారుడుగా హీ బిగన్ టు బోస్ట్, ఐ విల్ మేక్ మై సెల్ఫ్ కింగ్. నేనే రాజునవుతున్నాను అనుకుని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మంది మనుష్యులను ఏర్పరచుకొనెను. అబ్బా, నేనే రాజునవుతాను. దేవుడికి ఎలా ఉంటది? అయ్యా అది నా పని, నేను రాజులను అపాయింట్ చేస్తాను. ఈ మనుషుడు అంటున్నాడు నేనే అయిపోతాను, నువ్వు చేయకపోతే. ఐ కెన్ షో, I can fake before people I am the next one. I can show before, I can impose before people that I am the next one. ఈరోజు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది చాలా ఎక్కువ అండి. చాలామంది చూడండి, లేనిది ఉన్నట్టుగా పోస్ట్ చేస్తారు, లేనిది కలిగినట్టుగా పోస్ట్ చేస్తారు, యోగ్యత లేనిది కలిగినట్టుగా, అర్హత లేనిది తగినట్టుగా దే పోస్ట్, దే fake stuff that they will never make. Getting respect from people by faking does not mean you are a great guy. No. God has to make you great. దేవుడు అంటాడు నేను ఒకటి గొప్పగా చేస్తాను. ఈయన ఎవరంటే అబ్షలోము తర్వాత పుట్టినోడు అండి. మొదటి రాజులు 1:6 ఉంటుంది, చదవండి. అతని తండ్రి నీవు ఈ లాగున ఎలా చేయుచున్నావు అని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు. అబ్షలోము తర్వాత పుట్టినవాడు అంటే అన్నలా పోయాడు రా. రే నువ్వన్నా జాగ్రత్త పడరా. వీడేమంటున్నాడు? నెక్స్ట్ నేనే. వాడికి జరిగిన దానికన్నా బుద్ధి తెచ్చుకుంటా, నెక్స్ట్ నేనే.
ఒక జ్ఞాని ఇతరుల తప్పుదల నుంచి నేర్చుకుంటాడండి. గత వారం చెప్పా, మూర్ఖుడు నాకే అన్నీ తెలుసు అంటాడు. ఇతరుల దగ్గర నుండి నేర్చుకున్నవాడు సులభంగా క్షేమంగా పైకి వచ్చే అవకాశం. నేనే అనేవాడు వాడి జీవితంలో ఎంతగానో నష్టపోతాడు, చివరికి చేరటానికి అవకాశం కూడా ఉండదు. తానే రాజుకి చూపించుకుంటాను. ఇందాక ఏం చదివాం, 50 మందిని పెట్టుకున్నాడంట, 50 మందికి డబ్బులు ఇచ్చుకున్నాడంట, 50 మందిని ముందుకు వెళ్ళి రాజులాగా రాజు వస్తున్నాడు అని బిల్డప్ చూపించుకున్నాడంట. బీ కేర్ఫుల్. దీస్ పీపుల్ ఆర్ సెల్ఫ్ ప్రమోటర్స్, ఫేకర్స్, ఇంపోజర్స్. వీరు ఇది చూస్తే హీఈస్ ఓవర్ ఎంఫసైజింగ్. 1:5 చదువుదామండి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మంది మనుష్యులను ఏర్పరచుకొనెను. నెక్స్ట్ వచనం మనం చూస్తాం ఏంటంటే, ఇందుకు ఎలాంటి కార్యము చేస్తున్నాడంటే దేర్ ఇస్ నో అకౌంటబిలిటీ. లెక్కప్ప చెప్పరు మనుషులు, ఎవరికి లెక్కప్ప చెప్పకూడదంట. ఈరోజు అకౌంటబిలిటీ అడిగితే ఎంత బాధో. అంటే నన్ను నమ్మవా? నేను మంచోడిని కాదా? నేనేమైనా తప్పు చేసానా? నువ్వు తప్పు చేసావు, రైట్ చేసావు కాదు, అకౌంటబిలిటీ కావాలంతే. దేవుడంట మనకి ఇచ్చిన ప్రతిదానికి లెక్క అడుగుతాడంట. ఈరోజు అడుగుతలేదని ఊరుకొచ్చేమో కానీ ఆ రోజు తప్పకుండా అన్నిటికీ అడుగుతాడంట లెక్క. ఈరోజు ఎంతోమంది లెక్కప్ప చెప్పడానికి సిద్ధంగా లేరండి. లెక్కప్ప చెప్పని వాడు ఏది పడతా అది చేస్తాడు, అది జ్ఞాపకం పెట్టుకోండి. లెక్క అప్ప చెప్పని వాడు డబ్బు ఎలా పడతా అలా వాడతాడు. లెక్క అప్ప చెప్పాల్సిన అవసరం లేని వాడు ఎలా పడతా అలా జీవిస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం లెక్కప్ప చెప్పేవారు ఉండాలి. ప్రతి భార్య భర్తకు లెక్కప్ప చెప్పాలి, ప్రతి భర్త భార్యకు లెక్కప్ప చెప్పాలి, సంఘ కాపరి లెక్కప్ప చెప్పాలి, సంఘము లెక్కప్ప చెప్పాలి. కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు, జాగ్రత్తగా వినండి. మీరు లెక్క అడిగితే వాళ్ళు బాధపడతారు, నొప్పి తెచ్చుకుంటారు అనుకుంటే మీ పిల్లల్ని పాడు చేస్తున్నారు, నాశనం తీసుకొస్తున్నారు. దావీదైతే బయట నొచ్చుకుంటాడు అని లెక్క అడగలేదంట. గారాభంగా పెరిగిన బిడ్డ. ఎంతో మంది వారి బిడ్డల్ని పాడు చేస్తానికి కారణం ఏంటి తెలుసా? ఆ బిడ్డ బాధపడతాడండి, ఆ బిడ్డ బాధపడుతుందండి. బిడ్డ బాధపడినా పర్వాలేదు, బ్రతుకు బాగుపడితే బాగుంటుంది. యూ హ్యావ్ టు బీ అకౌంటబుల్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఈ ఆలయంలో ఈ స్వరం వినబడుతున్న, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మనం అకౌంటబిలిటీ ఉండాలి. హ్యావ్ అకౌంట్స్. దేవునికి లెక్కప్ప చెప్పేవారు ఉండాలి. నో అకౌంటబిలిటీ, నో ట్రూత్. సత్యం కనబడదు. నో అకౌంటబిలిటీ, ఇట్స్ అ లై, ఫేక్ లైఫ్. అకౌంటబిలిటీ లేని వారు ఎలా పడతా అలా బ్రతుకుతారు. చివరికి అతను బ్రతుకు చూసినా కూడా చంపబడ్డాడు. లేనిది ఉన్నట్టుగా ఇంపోజ్ చేశాడు. నువ్వు రాజు అవుతావా? చావరా. రాజుకు కావాల్సిన అర్హత నీకు లేదు అంటే, ఆ అధికారం లేదు, ఆ బుర్ర లేదు, ఆ జ్ఞానము లేదు, ఆ ప్రభావం లేదు, ఉన్నట్టుగా చూపించుకుంటావా? అయితే పోరాడు, చచ్చిపోయి. టుడే మెనీ పీపుల్ ఆర్ ఫేకింగ్ వాట్ దే ఆర్ నాట్. ఇట్ విల్ క్రియేట్ ఎండ్ డిజాస్టర్. జాగ్రత్త. హ్యావ్ ద రియాలిటీ, హ్యావ్ ద ట్రూత్. రాదర్ యూ విల్ హ్యావ్ గ్రేస్ అండ్ మర్సీ. కృప కనికరం ఉంటుంది. చివరిగా 3వదిగా చూస్తాం, సొలొమోను. తండ్రి ఒకడే, 3 బిడ్డలు, వ్యత్యాసమైన గుణగణాలు, వారు చేసే నిర్ణయం. సొలొమోను చూస్తే సొలొమోను వినే వ్యక్తి అంట. 1 రాజు 3:3 చదువుదామండి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు ఒకసారి ఆగండి. తండ్రి మాటకి లోబడ్డాడంట. లోబడే మనసు కలిగిన వాడు, లోబడే తత్వము కలిగిన వాడు, లోబడేవాడు ఎవడైనా సరే మొదటగా ఎలా ఉండాలి? వినేవాడు. ఈజ్ అ లిసనర్. ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఆర్ యు అ లిసనర్? ఓన్లీ ఎ గుడ్ లిసనర్ విల్ స్పీక్ గుడ్. పిల్లలకి చాలా మందికి మాటలు రావట్లేదు, పరీక్షించాల్సింది ఏం తెలుసు? మొదటగా వారు వింటున్నారా? వినలేని వాడు ఎప్పటికీ మాట్లాడలేడు. అదే రీతిగా ఆత్మీయ జీవితంలో కూడా చెవులు గలవాడు వినుగాక అన్నాడు యేసుప్రభు. అంటే మిగతా వారికి వినబడతలేదా? దట్ స్పిరిచువల్ హియరింగ్. మీరు కూడా దేవుని వాక్యం ఆల్మోస్ట్ ప్రతి వారం వింటూనే ఉన్నారండి. కానీ అది నిజంగా వింటున్నారా, లేకపోతే ఏదో కొద్దిసేపు విని మర్చిపోతున్నారా? ఇక్కడ ఈయన సొలొమోను చేస్తే ఆయన తండ్రి కట్టడలు విని దాన్ని ఫాలో చేసేవాడంట. అది మాత్రమే కాదు కానీ సొలొమోను దేవుణ్ణి ప్రేమించేవాడంట. అంటే మిగతా ఇద్దరు ప్రేమించలేదు. వారే దేవుడు. సెల్ఫ్ ఇంపోజ్ కదా, సెల్ఫ్ వర్షిప్ కదా, అహంకారం కదా. అక్కడ చూస్తే
మొదటి దినవృత్తాంతాలు 28:9 సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగా ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దావీదు ఈ మాటలు ఇంకెవరికైనా చెప్పినట్టు ఏమైనా కనబడుతుంది వాక్యంలో? ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? ఎప్పుడు ఈ మాట గమనించండి, వినటానికి ఆశ కలిగిన వారు ఉండాలండి. వినటానికి ఆశ కలిగిన వారు మాత్రమే ఏదైనా జీవితంలో నేర్చుకోగలుగుతారు, గ్రహించుకోగలుగుతారు. వినటానికి ఆశ కలిగిన వారికి తోనే దేవుడు మాట్లాడతాడండి, లేకపోతే దేవుడు మాట్లాడతాడు. దేవుడు నాతో ఎందుకు మాట్లాడు? ఐ యు ఏబుల్ టు హియర్? దావీదు అయితే తన జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఎక్కడో గొర్రెలు కాపరిగా ప్రారంభించి గొప్ప మహాచక్రవర్తిగా రాజుగా వచ్చాడు. హీ సా ద లైఫ్ ఫ్రమ్ దిస్ ఎక్స్ట్రీమ్ టు దట్ ఎక్స్ట్రీమ్. ఏమీ లేనివాడు అన్నీ కలిగినవాడు, పారిపి గుహల్లో బ్రతికినవాడు, రాజభవనాల్లో బ్రతికినవాడు. హీస్ లివ్డ్ లైఫ్ మచ్. ఈరోజు ప్రపంచంలో సక్సెస్ఫుల్ మ్యాన్ మీకు సజెషన్ ఇస్తున్నాడంటే ఎలాగ వింటారు? ఈరోజు ప్రపంచంలో గరాజులో స్టార్ట్ చేసిన కంపెనీని ఇప్పుడు మిలియనియర్గా ప్రపంచంలో అనేది గ్రేటెస్ట్ మ్యాన్గా కనబడేవాడు మీకు అడ్వైస్ ఇస్తున్నాడంటే ఎలాగ వింటారు? ఇక్కడ దావీదు అలాంటి అడ్వైస్ ఇస్తున్నాడు. అలాంటి అడ్వైస్ ఇచ్చేటప్పుడు ఏమని ఇస్తున్నాడు? సొలొమోనా, ఇది ఇలా చేయాలి, అది అలాగా చేయాలి, ఇది ఇలా చేయాలని పక్కన పెట్టాడు. నువ్వు మొదటగా దేవుని ప్రేమించు. సొలొమోనా, నీకు ఇవ్వగలిగిన పెద్ద అడ్వైస్ ఉందంటే నువ్వు దేవుని ప్రేమించు. సొలొమోను చూస్తే దాన్ని పాటించాడు. దేవుని ప్రేమించిన వ్యక్తి, దేవుని ద్వారా ప్రేమించబడిన వ్యక్తి సొలొమోను అండి. తనలో ఒక మంచి స్వభావం ఉందంటే దేవుడు తనని కోరతాము, తన రాజుగా అపాయింట్ చేస్తాము. మొదటి రాజులు 3:6-9 వరకు చదివితే, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం మగుపరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి. ఆగండి, ఆ మాట అర్థమైందా? ఆయన దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి? దేవుడు అతను చేసిన కార్యాన్ని చూసి దేవుడు ఆనందించి, సొలొమోనా నీకేం కావాలి చెప్పు, ఐల్ గివ్ యు ఎనీథింగ్ సొలొమన్, ఆస్క్ మీ. దేవుడు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాడు ఏం కావాలి. అక్కడ చూడండి, ఆయన గ్రహింపు చూడండి. దేవుడితో అంటున్నాడు, అయ్యా ఈరోజు నేను రాజైనయ్యా, కానీ నేను రాజునైంది నా బట్టి కాదయ్యా, నా యోగ్యతను బట్టి కాదయ్యా, నా అర్హతను బట్టి కాదయ్యా. అయ్యా నీవు నీ దాసుడైన నా తండ్రిని రాజుగా నియమించావయ్యా. దాని తర్వాత నువ్వు ఇచ్చిన మాటను బట్టి ఆ ప్రేమను నా పట్ల చూపిస్తూ నాకు ఈ భాగ్యం ఇచ్చావు ప్రభువా. దాన్ని బట్టి ఆయన కుమారుడిగా నేను ఈరోజు రాజునయ్యాను. నాకున్న ఎబిలిటీస్ని బట్టి కాదు, ఆయనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఈరోజు రాజునయ్యాను. నాతో చేసిన వాగ్దానం బట్టి కాదు, దావీదుకి చేసిన నిబంధన బట్టి నేను రాజునయ్యాను. దాని తర్వాత చూడండి ఏమంటున్నారు, అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు ప్రభువా. ఏం చేస్తానికి, ఈ కార్యాలు చేస్తానికి, రాజుగా ఉండటానికి, ఈ పనులు చేస్తానికి నా బుద్ధి చాలదు, నా తెలివి చాలదు. ఇంకా నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, నీవు కోరుకున్న నీ జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున, అబ్బా వారు ఎంతో మంది ఉన్నారు ప్రభు, నేను చేయలేనయ్యా. వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమును, దిస్ ఇస్ ఇంపాసిబుల్, ఇంత గొప్ప జనాన్ని న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి న్యాయం తీర్చగలిగిన వాడు ఎవడు? ఈయన చూడండి ఎవడు, ఆయనైతే న్యాయం నేను తీరుస్తానంటున్నాడు. అబ్సలోమ్, ఐ యామ్ ద జడ్జ్, ఐ విల్ బి ద కింగ్. ఇంకోడు, ఐ యామ్ ద కింగ్, ఐ విల్ మేక్ మై సెల్ఫ్ ద కింగ్. నాశనమయ్యాడు. కానీ నేను చూడండి, అయ్యా నేను ఎక్కడ చేస్తాను ప్రభా? ఇంతమంది న్యాయం నేను ఎక్కడ చెప్తాను? నాకెక్కడ అవుతుంది? నాకు కుదరదు ప్రభా. ఆయన అంటా ఉంటాడు, ఆయన ఏం అడుగుతున్నాడు ప్రభా? ఇంతమందిని ఏలాలంటే, ఇంతమందికి ఇది చేయాలంటే, ఇంతమందిలో మంచి చెడు తెలుసుకోవాలంటే నాకు జ్ఞానం కావాలి, తెలివి కావాలయ్యా. ఐ నీడ్ అండర్స్టాండింగ్ హార్ట్. గ్రహించుకున్న హృదయము జ్ఞానం అంట. గ్రహించుకున్న హృదయము జ్ఞానము. ఆ మాట తెలుగులో చదువుతానండి. కాబట్టి తీర్పు తీర్చినట్లు నీ దాసుని నాకు వివేకము గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రుల ప్రాణమునైనా అడగక
న్యాయములను గ్రహించుటకు ఏంటి, నువ్వు దీర్ఘాయమంతుగా ఉంటానని అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, నీ శత్రువుల నాశనాన్ని అడగలేదు. ఈ 3 వాళ్ళు ప్రయత్నం చేశారు నీ సహోదరులు. కానీ నువ్వు ఏది అడుగుతలే. నువ్వేం అడుగుతున్నావు? చెప్పిన పని చేస్తానికి అకౌంటబిలిటీకి కావలసిన జ్ఞానం, అకౌంటబిలిటీకి కావాల్సిన జ్ఞానాన్ని అడుగుతున్నావు. ఇచ్చిన పని చేస్తానికి కృపను అడుగుతున్నావు. ఈ రోజుల్లో చెప్పాలంటే, ప్రభా కృప దయచేయ ఈ పని చేస్తానికి, కృప దయచేయ ఈ జీవితాన్ని బ్రతుకుతానికి, కృప దయచే ప్రభా ఈ కుటుంబాన్ని ఏల్తానికి, కృప దయచే ప్రభా ఈ పని ఉద్యోగం చేస్తానికి. ఐ యూ ట్రైంగ్ టు డూ ఇట్ ఆల్ బై యువర్ సెల్ఫ్? ఈరోజు నాకు తెలుసు నా పని, నా బిజినెస్ నాకు తెలుసు, వెర్రవేకద్దు. దేవుని కృపను అడగండి, కృపను అడగండి. లార్డ్ ఐ కాంట్, లార్డ్, లార్డ్ ఐ కాంట్, లార్డ్. ఇక్కడ చూస్తే దేవుడు ఏమంటాడు చూడండి, నువ్వు ఇది అడిగావు కాబట్టి న్యాయములు గ్రహించుటకు. ఇక్కడ ఈ మాట చూస్తే దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలియజేస్తున్నాడండి. వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి, నీవు ఇలాగని అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు. అబ్బా, ఆయన ఏదో ప్రభు నాకు ఏళ్తాను గౌరా అంటే ఇవ్వయ్యా అంటే ఈయన అంటున్నాడు, దేవుడు అంటాడు నీకు లాంటి వాడు ఎవడు ఉండడు రా, నీకు లాంటి వాడు ఎవడు ఉండడు పో. ఇంత ముందు లేడు, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఉండడు, నువ్వే స్పెషల్. ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. నువ్వు అడగందు కూడా ఇస్తాను నేను. నువ్వు ఆశపడలేదంటే ఎవరు అనుకుంటున్నావా? నువ్వు ఏదైతే ఆశపడలేదో అది కూడా ఇస్తాను. దేవుడు ఎప్పుడు చేసినా అదేనండి. దేవుడు ఎప్పుడు నీ అడిగా కాబట్టి ఇదే ఇస్తాను పంపిస్తాను అండవు. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను ఈ ఆలయంలో. బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఇస్ ఫ్రమ్ హిమ్ అన్కండిషనల్లీ. దేవుడికి తెలుసు అంటే ఎవరికి ఏదో ఇవ్వాలో. కానీ దేవుడు ఇవ్వాలంటే చేసే నిర్ణయాలు మీది. మొదటి ఆయన చేసిన నిర్ణయం ఆయన అంతం, ఆయన దిక్కుమాలిన చావు, అవమానపు చావు. రెండో బిడ్డ చేసిన నిర్ణయము తనంతట తాను దేవునిది, దేవుడు ఇవ్వాల్సిన టైటిల్ తనే తీసుకోదాం అనుకున్నాడు, తను దొంగిలించుకోదాం అనుకున్నాడు. దొంగ అంటాడికి నాదే కదా, ఎప్పటికన్నా నాదే కదా నేను తీసుకుంటాను. దేవుడు నిర్ణయించాడా? లేదు, నేను నిర్ణయించుకుంటాను. తన అంతం చూసాం. కానీ ఎవరైతే దేవా నాకు కుదరదయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా, నేను ఈరోజు ఇలాగ ఉన్నానంటే నీవు ఇచ్చిన నిబంధన, నువ్వు చేసే కార్యం ఇది, నీ మాట నేను నమ్ముతున్నాను ప్రభా. ఐ నీడ్ యూ టు గివ్ మీ యువర్ గ్రేస్. నీ కృప ఇస్తే నేను బ్రతుకుతాను ప్రభా అంటే దేవుడు అంటున్నాడు కృప మాత్రమే కాదు, నీకు అన్నీ ఇస్తా. ఎందుకంటే నువ్వు ఎవరో ఎరిగి ఉన్నావు. యు నో హూ యు ఆర్, యు నో హూ యు ఆర్. సో ఐ విల్ షో మై ఫెయిత్ఫుల్నెస్. సో యూ విల్ రికగ్నైజ్ ఆల్ దట్ యూ హ్యావ్ ఇస్ బికాస్ ఆఫ్ మీ. మీ తండ్రి బట్టి, నేను మీ తండ్రికి చేసిన దేవుడు నన్ను ఎరిగి ఉన్నావు, దాన్ని బట్టి నీకు చేయమని అడుగుతున్నావు. నువ్వు నా కృపను వేడుకున్నావు కాబట్టి నీ జీవితంలో కావాల్సిన సమస్తం ఇస్తా, నిన్ను గొప్పవాణిగా చేస్తా. ఈరోజు మన హృదయం ఎలాగైంది? స్వీయ లాభము, స్వీయ పేరు, స్వీయ ఆరాధన, అహంకారం. ఎలాంటి హృదయమా? మనుషులు మన చుట్టే తిరగాలని, మనుషులందరూ మనకే లోపడాలని, మనుషులందరూ మనల్ని దేవుడిగా పూజించాలని, మన విగ్రహంలో మనల్ని కట్టుకుని మనం పూజించుకుంటున్నామా? మన పేరు, మన ప్రఖ్యాత, మనమ్మని దేవుడు నాశనం చేస్తాడు. అదే రీతిగా దేవుడు ఇవ్వనిది మనంతటా మనం పొందుకుందాం అనుకుంటున్నామా? దేవుడే చేయాల్సిందే మనమే నిర్ణయించుకుందాం అనుకుంటున్నామా? దిక్కుమాలిన చావు. కానీ మనం మన స్థితిని గ్రహించుకునే, ప్రభా నాదేం లేదయ్యా, నువ్వేనయ్యా, నేను కాదయ్యా, నేను చేయలేనయ్యా, నువ్వే ప్రభువా. ఐ నీడ్ యూ లార్డ్. నిజంగా ఆయన పాదాలు పట్టుకునే ప్రభువా నిన్ను సేవిస్తాను. ఈరోజు మన జీవితంలో దేవుని వాక్యం వింటమే కాదండి, వాక్యం తగినట్టుగా బ్రతకాలి. ఎంతమంది నిజంగా దేవా నీ కృపను బట్టి నేను ఉన్నాను అని గ్రహించుకుంటున్నారా? దయచేసి స్థలం నుంచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవా నీ కృపను బట్టి నేను ఉన్నాయా చెప్పగలుగుతున్నారా? నాదని ఏమి లేదు, నాకని ఏమి లేదు, నాదని ఏది గర్విస్తానికి లేదు, నేనని చేసుకుంటాను ఏది లేదు. నాకు కలిగిందంత నీ కృపే, నాకు కలిగిందంత నీ కృపే, నీ కృపే ప్రభా, నీ కృపేనయ్యా, నీ కృపేనయ్యా, నీ కృపేనయ్యా. దేవునితో యథార్థంగా ఒక మాట చెప్పండి. దేవా నాకు నీ కృప కావాలి ప్రభా, దేవా నాకు నీ కృప కావాలి ప్రభా, దేవా నీ కృపే, నీ కృపేనయ్యా, నీ కృపనయ్యా. యథార్థంగా దేవుని సన్నిధిలో తగ్గించుకోదామా అండి? నీ కృప మాకు కావాలయ్యా. నీ ద్వారానే మాకు కృప అనుగ్రహించబడిందయ్యా. కృప ద్వారానే మేము రక్షించబడ్డామయ్యా. పాపాన్ని బట్టి మరణించాల్సిన మేము, పాపాన్ని బట్టి స్వార్థము, అహము, గర్వము, నేను నాని నాశనానికి వెళ్ళాల్సిన మేము, మమ్మల్ని వెతికి రక్షిస్తానికి లోపల వచ్చావయ్యా. రక్షించబడిన వారు మీరు రక్షించబడినట్లుగా జీవించాలని ఆశపడుతున్నావయ్యా. పరమ తండ్రి మేమందరం నీ బిడ్డలమేనయ్యా, మేమందరం నీ బిడ్డలమేనయ్యా. కానీ
కానీ ప్రతి వాని హృదయము తగినట్టుగా నీవు కార్యాన్ని చేసే దేవుడివి. ప్రతి వాని హృదయము తగినట్టుగా వారి జీవితంలో క్రియ జరిగించే దేవుడు. గర్విష్ఠులను అణచిదొక్కే దేవుడివి, దీనుల్ని హెచ్చించే దేవుడివి, బలహీనుల్ని బలపరిచే దేవుడివి. మనుషుల ద్వారా క్యాన్సిల్ చేయబడిన వారు, మనుషుల ద్వారా ధృవీకరించబడిన వారు, మనుషుల దృష్టిలో చిన్న చూపు చూపబడిన వారిని నీ మహిమ వరకు లేవనెత్తి వాడుకోగలిగిన దేవుడు అయ్యాడు. It is not our capabilities that you look for, it is our submission that you look for, Lord. తగ్గించుకున్న మనస్సు, దీన మనస్సు, నలిగిన మనస్సు, నీ మాటను నమ్మి, నీ మాటకు లోబడి, నీ మాట తగినట్టుగా జీవించే మనసు కొరకు ఎదురు చూస్తున్నావయ్యా. Teach us to live as for your word, Lord. నీ వాక్ తగినట్టుగా జీవించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. దేవా, ఈ అంచదనాలు ఉన్న మేము, మా రాజ్యమైన నీవు అన్నీ చూస్తున్నామని గ్రహించుకుంటాను. నీ చిత్తమును నీవు నెరవేరుస్తావని, నీవు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతావని, మాకు మేము జాగ్రత్తగా మా జీవితముల్ని, మా బ్రతుకుల్ని, మా పనుల్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుని, మా బట్టి మేము ఏది కాదని గ్రహించుకుంటూ, నీ జ్ఞానము, నీ ఆత్మ సహాయం, నీ కృప కలిగి ముందుకు సాగే జీవితంలో మా అందరికి అనుగ్రహించు. విత్తన వాక్యాన్ని ముద్రించి ప్రభా, ఇక నుండి హృదయాన్ని కఠినపరచుకొని వెళ్ళకూడదు, కానీ హృదయం తిరిగి వెళ్ళాలయ్యా. నీకు ఇంపైన ధూపంగా మా ఆరాధన, మా ప్రార్థన ఉందని నమ్ముతూ, నీ కార్యములు మా మధ్య అధికంగా జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.